ఒక ప్రశ్నకు జవాబు 10 వాక్యాల్లో రాయాల్సి ఉంటుంది. శతక పద్యాల్లో నీతులు నిత్య జీవితంలో ఎట్లా ఉపయోగపడతాయో విశ్లేషించి రాయండి అనే ప్రశ్న. శతక పద్యాల్లో నీతి పద్యాలు, భక్తి ప్రబోధక పద్యాలు ఉంటాయి. మనిషి జీవితంలో ఎలా ముందుకు సాగాలో తెలియజెప్పే నీతులు ఉంటాయి. కొన్ని ఉదాహరణలను మనం పరిశీలిస్తాం. ఒకటో తీసుకుంటే నరరూప రాక్షసుల లక్షణాలను భీమకవి వేణుగోపాల శతకంలో చెప్పాడు. అవి చదివితే అటువంటి లక్షణాలను విడిచిపెట్టి మంచిగా నడుచుకోవచ్చు. అటువంటి రాక్షస లక్షణాలు కల వారిని దూరంగా ఉంచవచ్చు. 2 మిత్రుడి మంచి లక్షణాలు శతక పద్యాల ద్వారా తెలుసుకొని మంచి మిత్రులను సంపాదించుకొని జీవితంలో సుఖపడవచ్చు. 3 విశ్వనాథేశ్వర శతకంలో చెప్పిన విషయము గ్రహించి మనం దేశభక్తిని పెంచుకోవచ్చు. త్యాగబుద్ధితో ప్రజల దైన్య స్థితిని తొలగించవచ్చు. 4 నరసింహ శతకంలో పద్యం చదివి మంచి లక్షణాలను అలవర్చుకోవచ్చు. దేవమాన్యాలు అపహరించకుండా మంచివారిని మోసం చేయకుండా ఉండవచ్చు. 5 భగవంతుని పూజకు సత్యం, దయ, ఏకాగ్రత ముఖ్యమని గ్రహించి దైవభక్తితో జీవించవచ్చు. 6 రాజాశ్రయం అవసరమన్న దూర్జటి పద్యం చదివి రాజకీయ నాయకుల వెంట తిరగడం మాని హాయిగా స్వేచ్ఛగా బతకవచ్చు. 7 పండితుడికి డబ్బు కంటే సత్య భాషణము, మంచితనము, గురుభక్తి ముఖ్యమని గ్రహించవచ్చు. 8 గోపన్న చెప్పినట్లు శ్రీరాముని సాటి దైవం లేడని కూడా తెలుసుకోవచ్చు. ఈ శతక పద్యాల్లోని నీతులను నిత్య జీవితంలో మనము ఈ విధంగా ఉపయోగించవచ్చు అనే విశ్లేషణకు ఇది జవాబు. దీన్ని 10 వాక్యాల్లో ఇవి రాస్తే మంచి మార్కులు వస్తాయి.